నెక్స్ట్ లైన్. థ్యాంక్ యూ మేడం. సత్కరించవలసిందిగా మరి రిక్వెస్ట్ చేస్తున్నాం, వారిని కోరుతూ ఉన్నాం. మోజెస్ అంటే మన మాధురి మేడం గారిని, డిప్యూటీ డైరెక్టర్ వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా మేడం గారికి అందించండి. శాంత ముఖ్య అతిథులు అందరూ కూడా చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఈ లైటనింగ్ ల్యాంప్ తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. డిప్యూటీ డైరెక్టర్ మేడం గారు ఆర్గనైజ్ చేస్తామన్నప్పుడు అన్న కూడా చాలా సంతోషంగా మరి హ్యాపీగా స్థానిక కార్పొరేటర్ అన్న కూడా చెప్పడం జరిగింది. మురహరాన్ని అందించినటువంటి మన రూపుకుమార్ అన్నకు కూడా మరి NMC Sports Meet 2006 open. Please enjoy it. Clear all track. వావ్ సూపర్. నిదానంగా పరిగెత్తండి, సూపర్గా పరిగెత్తాలా చేయండి. చూసుకోవద్దు, పిక్ యువర్ సెల్ఫ్. సూపర్. పంతొమ్మిదిలో మీరు ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన తర్వాత 6 సంవత్సరాల తర్వాత అందరం కలిసికట్టుగా మానసిక ఉల్లాసం కోసం, క్రీడలు అనేవి మానసిక ఉల్లాసం కోసం, పని ఒత్తిడిలో నిత్యం పనిచేస్తూ కాస్త సమయం సరదాగా ఆట విడుపుగా క్రీడలతో మానసిక ఉల్లాసం పొందేదానికి ఈరోజు యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి సచివాలయ సిబ్బంది అందరూ కలిసికట్టుగా జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఇది ప్రారంభించుకొని ఇవాళ రేపు 28, 29 తారీఖుల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. దీనికి నేను మేయర్గా ఉన్నప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించడం మరీ సంతోషంగా ఉంది. అందరూ యంగ్స్టర్స్ బ్రహ్మాండంగా చదువుకొని కష్టపడి ఉద్యోగాలు సంపాదించి చాలామందికి ఈ సచివాలయ పోస్ట్ కంటే కూడా మెరుగైన ఉద్యోగాలు రావాల్సినటువంటి వాళ్ళు చాలామంది మెరికల్ లాంటి ఎంప్లాయీస్ ఉన్నారు. మీరు సరే వచ్చిన దాంట్లేదని బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. హ్యాపీగా సంతోషంగా ఈ 2 days స్పోర్ట్స్ ఎంజాయ్ చేయండి. 24 గంటలు పనిచేసే మిషన్ కూడా సాయంత్రం ఆపి గ్రీస్ కొడతాం, రిలాక్సేషన్ మనకెట్టో దానికి కూడా గ్రీస్ కొడితే తప్ప పని చేయదు. మనం కూడా అంతే, మనుషులం. మనకు కూడా పనితో పాటు అన్ని సమపాల్లో ఉండాలి. సంతోషం, ఆనందం రకరకాలుగా. సో మీ జేఏసీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దానికి 2 నిమిషాల కెమెరా ఉంది. మీకు సచివాలయ కార్పొరేషన్లో పనిచేసే ప్రతి ఉద్యోగి నాకు సొంత అన్నదమ్ముడు, సొంత అబ్బజలతో సమానం. నేను ఈ కార్పొరేషన్లో అందరికంటే సీనియర్ మోస్ట్గా పనిచేస్తాను. నేను ఈ రోజుకి రావడానికి, ఈ స్థాయికి రావడానికి కారణం కార్పొరేషన్ సిబ్బంది. నేను అధికారంలో ఉన్నా లేకపోయినా నేను ఫోన్ చేస్తే పని అంటే మీరు అందించినటువంటి సహాయ సహకారాల వల్లే, కార్పొరేషన్ వల్ల ప్రధానంగా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. నేను ముందుగానే మాట్లాడుతున్నాను. అయితే ఏది ఏమైనా ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో మొదటిగా జేఏసీ ఏర్పడడం అనేది ఒక గొప్ప మార్పుకి నాంది. మీరందరూ వివిధ సంఘాలతో నా ముందుకు వచ్చినప్పుడు నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసిన నా అనుభవం ద్వారా
లేదా నేను తెలుసుకున్న కొన్ని విషయాల ద్వారా ఇన్ని విభాగాలు ఉండడం మంచిదే, కానీ అన్నిటికీ కలిపి ఒక ఐక్యతా విభాగం ఒకటి ఉండాలని చెప్పి జేఏసీగా ఫామ్ కావాలని మీ అందరికీ సజెస్ట్ చేసినప్పుడు వెంటనే మీరు అందరూ కూడా సింహపురి జేఏసీగా ఏర్పాటు చేసుకున్నారు. బహుశా ఆంధ్ర రాష్ట్రంలో ఒక కార్పొరేషన్ స్థాయిలో దాదాపు 1200 మంది పైగా ఉన్నటువంటి సిబ్బంది ఒక జేఏసీగా ఏర్పడడం ఇదే అని నేను అనుకుంటున్నాను. సో దానికి ముందుకు వచ్చినటువంటి మీ అందరూ ఈ జేఏసీ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత స్పోర్ట్స్ మీట్ గురించి మీరు నాతో డిస్కస్ చేసినప్పుడు కూడా నేను ఈ స్పోర్ట్స్ మీట్ అంటే ఏదో ఈరోజు చేసి రేపు వదిలేసేది కాదు, ఇది ఎప్పటికీ సస్టైన్ కావాలి. అంటే మీరు కార్పొరేషన్లో కమిషనర్గా నేను లేదా అధికారులు బదిలైనా సరే ఈ సాంప్రదాయం మొదలవుతుంది, కానీ ఎప్పటికి కొనసాగాలనే విధంగా నేను ప్లాన్ చేయమని చెప్పాను. ఆ విధంగా మీరు ముందుకు వచ్చారు. అదేవిధంగా ఎన్ఎంసీ స్పోర్ట్స్ మీట్ అనేటువంటిది ఈరోజు రెవెన్యూ స్పోర్ట్స్ మీట్ లేదా పోలీస్ స్పోర్ట్స్ మీట్ ఆ డిపార్ట్మెంట్ ఏ విధంగా జరుగుతుందో రానున్న కాలంలో అదేవిధంగా జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా జరగాలని చెప్పి దానికి కూడా శ్రీకారం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచే ప్రారంభం కావాలని చెప్పి చెప్పాను. ఆ విధంగా మీరందరూ కూడా ముందుకు వచ్చారు, దానికి కూడా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇక మూడో విషయం, ఫండింగ్ విషయానికి వచ్చినప్పుడు కూడా మన గౌరవ మేయర్ గారు చెప్పినట్లుగా గతంలో ప్రోగ్రామ్ ఏదైనా చేయాల్సి ఉంటే అదొక పద్ధతిలో వెళ్ళేది, కానీ ఇక్కడ కూడా